మనము కొరతలో ఉన్నప్పుడు దాతృత్వం చూపించాలి. పాస్టర్ గారు, కొరతలో ఉంటే దాతృత్వం ఎలా చూపిస్తామండి? నా యొక్క జీవిత సాక్ష్యం చెప్తాను. సంఘం స్టార్ట్ చేసినటువంటి కొత్తలో చాలా ఖర్చులు ఉంటాయి, తెలియనటువంటి ఖర్చులు, తెలిసిన ఖర్చులు. ఉదాహరణకు ఒక కుర్చీ కొనాలంటే 1450 రూపాయలు పట్టింది. 1450 రూపాయలు పెట్టి ఒక కుర్చీ కొనాలంటే 10 కుర్చీలు కొనాలంటే 14,500. ఉండేది ఎంతమంది అనుకుంటున్నారు? 3-4 సంఘంలో. అప్పుడు ఏం చేయాలి? మన జేబు నుండి పెట్టాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దాని నుండి పెట్టాలి. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఎప్పుడైతే ఆ యొక్క సంఘము మొదలుపెట్టినప్పుడు, ఆ పనులు చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు చాలా టైట్గా ఉండేది నాకు. కానీ అప్పటికే నేను కొంతమంది పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చాను. ప్రతి నెల వాళ్ళకి ఫీజులు కట్టాలి. ద సేమ్ టైం నేను అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని. నా అద్దె కట్టుకోవాలి నేను. అట్ ద సేమ్ టైం మైక్ కొనాలి, స్పీకర్ కొనాలి, కుర్చీలు కొనాలి. అంటే ఇట్ వాజ్ అ వెరీ టైట్ సిచ్యువేషన్. అయినా సరే నేనేం చేశాను తెలుసా? ఈవెన్ దో ఇట్ వాజ్ టైట్, నా యొక్క దాతృత్వాన్ని నేను ఆపలేదు. దేవుడు నా పట్ల ఎలాగైతే చూపించాడో అదే విశ్వసనీయతను ఈ యొక్క పిల్లల పట్ల చూపించాను. అప్పుడు ఏమైందో తెలుసా? దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్నటువంటి సంఘం. అనేక సార్లు మన కష్టంలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులుగా ఉన్నప్పుడు మనము దశంభాగం ఇవ్వడంలో వెనకంజ వేస్తూ ఉంటాం. ఈ నెల పర్వాలేదులే అని. లేకపోతే ఏమైనా చారిటీ వర్క్స్ చేస్తామన్నటువంటి దాన్ని మనం వెనక్కి తీసుకుంటా ఉంటాం, పర్వాలేదులే అని. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితిలోనే, ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే దేవుడు నీ యొక్క క్యారెక్టర్ని చూస్తూ ఉంటున్నాడు.